ఏంటమ్మా ఏమైందమ్మా ఏంటి పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి అమ్మా అమ్మా ఇద్దరు కలిసి వెళ్ళారు కదా నా కొడుకు ఎక్కడమ్మా అర్జున్ ఎక్కడా అర్జున్ ఎక్కడా అర్జున్ ఒక్కతే వచ్చిందంటే వాడు పోయాడన్న చావు వార్త చెప్పడానికి వచ్చుంటుంది. అమ్మా భైరవి, అర్జున్ ఎక్కడమ్మా? నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? తనెక్కడ కనిపించడం లేదు. ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? చెప్పు. అమ్మా భైరవి, ఏమైందమ్మా? ఒక్కదానివే వచ్చావేంటి? నా మనవడు ఎక్కడ? వాడు రాలేదేమిటి? చెప్పు భైరవి, ఏం జరిగింది? అయ్యో, అక్కడేమైందమ్మా? మాట్లాడవేంటమ్మా? మాట్లాడవేంటి? అర్జున్ ఎక్కడా? మాట్లాడవేంటి? అలా మౌనంగా ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి? నా మనవడు ఎక్కడా? చెప్పు. భైరవి ఏమైందమ్మా? అర్జునేడి మాట్లాడమ్మా. గుడి తలుపులు తెరిచి లోపలికి వెళుతుండగా నాగమ్మ బావని అలా లోపలికి తీసుకెళ్ళిపో. ఏమయ్యాడో, బావకేమైందో, అసలు బతుకున్నాడో లేదు. అయ్యో అయ్యో భైరవి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నాగమ్మా బావని బతుకుతాడా లేదో కూడా తెలియదత్తయ్య. నాగమ్మ బారి నుంచి నీ కొడుకుని ఎవరు రక్షించలేరక్క. అయ్యో, నీ కొడుకు బతికే అవకాశం లేదేమోనక్క. దేవుడా దేవుడా, ఏంటయ్యా ఇది? అర్జున్, అర్జున్, అయ్యో అర్జున్. భైరవి, ఊరుకోమ్మా, ఊరుకోద్దు. నాగమ్మ నా కొడుకుని చంపడానికే తీసుకెళ్ళింది. నా కొడుకుని ఇంకెవ్వరూ కాపాడలేరు. నాకు సాధువులు చెప్పారు, ఆ సాధువులు చెప్పినట్టే జరిగింది. అయ్యో అర్జున్, అర్జున్, అర్జున్. అర్జున్, అమ్మా నా కొడుకుని కాపాడండి. ఆదిత్య, నా కొడుకుని కాపాడయ్యా. ఆదిత్య, నా కొడుకుని కాపాడు. అయ్యో అర్జున్, 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 అర్జున్. డాక్టర్ ఫోన్ చేయరా త్వరగా. అమ్మా శకుంతల. డాక్టర్, నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంట్గా బయలుదేరండి. మా అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయింది. అత్తయ్య. అమ్మా నాగిని, అడుగమ్మా. అమ్మా మృత్యుదేవత, నిన్నెవరూ పూజించే వాళ్ళు ఉండరు. నిన్ను తలుచుకోకపోయినా ఆయుష్ తీరిపోయే సమయానికి యమపాసం రూపంలో నువ్వే అందరి దగ్గరకు వస్తుంటావు తల్లి.
నేను చంపాలనుకుంటున్న అర్జున్కి మరణగండ ఉంది. పెళ్ళైన 3వ రోజే అర్జున్ ఆయుష్ తీరిపోయి అతను మరణిస్తాడని అతని జాతకంలో కూడా ఉంది. మరి అతనెందుకు చనిపోవడం లేదమ్మా? నేను కాటేసినా కూడా అతను చనిపోలేదమ్మా. మరి నువ్వెందుకు అతని ప్రాణాలు తీయడం లేదు? ఎందుకిలా జరుగుతోందో నాకు తెలియాలమ్మా. నాకు సమాధానం చెప్పు. నీకేం సమాధానం కావాలి? నేను కాటేస్తే ఇంతవరకు బతికిన వాళ్ళెవ్వరూ లేరు. మరి నేను కాటేసినా కూడా నా విషం అతని ప్రాణాల్ని ఎందుకు తీయలేదు తల్లి? జాతకం ప్రకారం పెళ్ళైన 3వ రోజే అతను చనిపోవాలి. మరి ఎందుకు అతను చావలేదు? జాతకరీత్యా అతను పెళ్ళైన 3వ రోజే ఖచ్చితంగా చనిపోవాలి. అమ్మా, మరి అతను ఎందుకని చావలేదు? అతనిది అల్పాయుష్యే కావచ్చు, కానీ అతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయికి లక్ష్మీ సౌభాగ్యవతి యోగం ఉంది. ఆమె యోగమే అతని ఆయుష్ని కాపాడుతోంది. అంటే జాతకాలనేవి నిజం కాదా అమ్మా? అతని జాతకం అబద్ధమా? జాతకం అబద్ధం కాదు. మరి అబద్ధం కానప్పుడు అతను చనిపోవాలి కదా? ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది నాగిని. ఏంటదమ్మా? ఏంటి? అదృష్టం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పది. తన భర్తను బ్రతికించుకోగలనన్న భైరవి ఆత్మవిశ్వాసమే నీ చేతుల్లో చావాల్సిన దురదృష్టాన్ని దూరం చేస్తోంది. శాపం కన్నా ఆశీర్వాదం గొప్పది. సౌభాగ్యవతిగా వర్ధిల్లమని నువ్వే ఆ భైరవిని ఆశీర్వదించావు కాబట్టి నీ ఆశీర్వాద బలమే భైరవి భర్తను చావకుండా కాపాడుతోంది. వరం కన్నా సంకల్పం గొప్పది. భైరవికున్న సంకల్ప బలమే నీ ప్రయత్నాలను వమ్ము చేస్తోంది. జాతకం కన్నా కర్మఫలయోగం గొప్పది. యోగమంటే జీవులు చేసే పాపపుణ్యాల ఫలితాన్ని యోగమంటారు. నీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను. దుర్యోధనుడి తలరాతలో ఆ బ్రహ్మదేవుడు 120 ఏళ్ల ఆయుష్ని రాశాడు. కానీ బ్రహ్మ రాసిన ఆయుష్కి చాలా సంవత్సరాల ముందే చనిపోయాడు. ఎందుకలా జరిగింది తల్లి? దుర్యోధనుడు చేసిన పాపాల ఫలితం అతని ఆయుష్ని తగ్గిపోయేలా చేసింది. కర్మ ఫలయోగం అనేది బ్రహ్మరాతనైనా మార్చగలుగుతుంది. విధిరాతను మార్చగలిగే యోగం జాతకాన్ని కూడా మార్చగలుగుతుందని నీకు అర్థమైందనుకుంటాను. ఆ భైరవి చేసిన పూజల వలన సంక్రమించిన పుణ్యయోగమే తన భర్త ప్రాణాల్ని కాపాడగలుగుతుందని నీకిప్పుడు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి బ్రహ్మ రాసే రాతల్ని, శాస్త్ర సంబంధమైన జాతకాల్ని, నువ్వు విధించే మరణ శాసనాన్ని కూడా మార్చగలిగే శక్తి యోగానికి ఉంటుందని నాకిప్పుడు అర్థమైంది తల్లి. కానీ ఆ అర్జున్ని నేను చంపితేనే తప్ప నా బావ బ్రతకడమ్మా. నా బావని బ్రతికించుకునే అవకాశం నాకు లేదంటావా? చెప్పు తల్లి, చెప్పు. నీ బావను నువ్వు తప్పకుండా బ్రతికించుకోగలుగుతావు. మరి నా బావ బ్రతకాలంటే ఆ అర్జున్ చావాలి కదమ్మా. చనిపోతాడు. అర్జున్ చనిపోకుండా భైరవి యోగం
అతన్ని కాపాడుతుందని నువ్వే అన్నావు కదమ్మా. మరి అతను ఎలా చనిపోతాడు? కర్మైన యోగమైన అన్నింటినీ నిర్దేశించేది, సృష్టిని నడిపించేది కాలం మాత్రమే. కాలగమనంలో జరిగే అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి, సుసాధ్యాలు అసాధ్యాలవుతాయి. అదే సృష్టి రహస్యం. వచ్చే శనివారం శని త్రయోదశి. ఆ రోజున ఉండే యమగండం సమయంలో నువ్వు అర్జున్ని చంపగలిగితే అర్జున్ జాతక ప్రకారం అతనికున్న మరణగండం వల్ల మరణిస్తాడు. ఆ రోజున ఉండే యమగండం ఘడియలు దాటిపోకముందే నువ్వతన్ని చంపాలి. అంటే ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు నా బావని బ్రతికించుకోలేకపోతే ఆ తర్వాత నా బావ బ్రతికే అవకాశం లేదు కదమ్మా. నీ బావ చేసుకున్న కర్మ ఫలయోగం అర్జున్ చనిపోయే వరకు అతని ప్రాణాల్ని కాపాడుతుంది. ఇప్పుడు నా బిడ్డ ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? కంగారు పడవలసిందేమీ లేదమ్మా. కానీ ఇది మందులతో తగ్గే పరిస్థితి మాత్రం కాదమ్మా. అదేం డాక్టర్, ఇప్పుడే కదండి కంగారు పడాల్సిందేమీ లేదన్నారు, మళ్ళీ మందులతో తగ్గే పరిస్థితి కాదంటున్నారు. వంటికి తగిలిన గాయాన్ని మాన్పించడానికి మందులున్నాయి, కానీ మనసులో బాధను తగ్గించడానికి ఏ మందు లేదండి. శకుంతల గారు తన కొడుకు కోసం చాలా పరితపిస్తున్నారు. వీలైనంత తొందరగా తన కొడుకుని మళ్ళీ తన దగ్గరికి తీసుకొస్తేనే తను ప్రాణాలతో ఉంటుంది, లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం. తన కొడుకుని తన కళ్ళతో చూడటమో, తన కొడుకు మాటల్ని వినటమో, తన కొడుకు స్పర్శ తనకి తగలటమో, ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగితే తప్ప మందులతో కోలుకునే పరిస్థితి కాదండి. నేనే కాదండి, ఏ డాక్టరు ఇంతకు మించి ఏమీ చేయలేరు. ఆదిత్య గారు, మెడిసిన్స్ నేను మీకు వాట్సాప్ పెడతాను, రెగ్యులర్గా అవి వాడండి. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి, ఓకేనా? ఉంటానండి. శకుంతల, అయ్యో అర్జున్కి ఏమైందో తెలియదు.
యువతల నా కూతురు నా మనవణ్ణి కలవరిస్తుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదమ్మా. అమ్మ శకుంతల, అయ్యో శకుంతల అమ్మా. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి, లేదంటే నాగమ్మ నన్ను వదిలిపెట్టదు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలా ఎలా స్వామి, స్వామి, నాగమ్మ నన్ను చంపేయాలనుకుంటుంది. నన్ను కాపాడి నేను బయటికి వెళ్ళేలా చేయి స్వామి. అక్కడ నా కోసం మా అమ్మ భైరవి నాకేం జరిగిందోనని టెన్షన్ పడుతుంటారు. నేను వెళ్ళి వాళ్ళకి కనిపించకపోతే మా అమ్మ బ్రతకదు స్వామి. నన్ను కాపాడు స్వామి, నన్ను కాపాడు. నన్ను ప్రాణగండం నుంచి తప్పించడానికి భైరవి ఎన్నో పూజలు చేసింది. ఏ పూజ చేసినా అందరూ మొదట కొల్చేది నిన్నే కదా స్వామి. నా మీద దయ చూపించి నన్ను కాపాడు స్వామి. ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు, నన్ను గట్టెక్కించు. నువ్వు ఎంతమందిని వేడుకున్నా నువ్వు ఎంతమందిని పూజించినా నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. నేను నిన్ను చంపకుండా నిన్నెవ్వరూ రక్షించలేరు.